యజమానుడు పెండ్లి విందు నుంచి వచ్చి తలుపు కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ విజిలెంట్గా ఉండి ఎవడైతే తలుపు తీస్తాడో వాడు చాలా ధన్యుడంట. వస్తాడు లేకపోతే లేదు, మనకుండే పనులు మనకు బోళ్ళు ఉన్నాయి, సర్లే కానీ మళ్ళీ చూసుకుందాంలే, వస్తాడో రాడో. ఈ నిర్లక్ష్యాలు ఎవరికి ఉన్నాయో మీరు ప్రభు యొక్క పరిచర్య ఆధిక్యతను, పరిచర్య సహాయాన్ని మీరు పొందలేరు. మాట్లాడుతూతున్నాయా? ఎవరైతే అలర్ట్గా, నిర్లక్ష్యం లేకుండా, లోకంతో కాంప్రమైజ్ అయిపోకుండా ఆయన రాకడ కోసం, ఆయన సందర్శనం కోసం ఎవరు ఎదురు చూస్తాడో, ఆయన తలుపు కొట్టినప్పుడు ఎవరు వెంటనే లోబడతారో వాళ్ళకి ఆయన వచ్చి చేసే పరిచర్య చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. తలుపు తట్టినప్పుడు నువ్వు తీస్తే లైఫ్ లాంగ్ ఆయన పరిచర్య చేస్తాడు. యేసుక్రీస్తు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత సాతాన్ని జయించిన తర్వాత బయటకు వస్తే అక్కడ ఏమని రాస్తాడు? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వస్తారు మీ ఇంటికి, మీరేం జీతం ఇవ్వకర్లా, మీరు ఏ జీతం ఇవ్వకుండానే మీకు సహాయం చేస్తారు. ప్రైజ్ గాడ్. దిస్ ఇస్ సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ రెవల్యూషన్ 19 చూడండి ఒకసారి, వర్డ్స్ 9. అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. బాబా ఎక్కడిది? భూమి మీద కాదు, ఎక్కడిది? హెవెన్లో పెండ్లి కుమారుని వివాహం జరుగుద్దంట. ఆ ఫీస్ట్కి కొంతమందిని ఇన్వైట్ చేస్తాంట దేవుడు. ఇది పెండ్లి భోజనానికి, విందుకి చిందు ఉండదు అక్కడ, ఓన్లీ విందే. ఈ విందుకు కొంతమందిని పిలుస్తాడట. పిలువబడినోడు ధన్యుడంట. పిలువబడినోడు ఎవరిని పిలుస్తాడు? ఆ డిగ్నిటీ, ఆ డిగ్నిటరీస్ ఎవరుంటారో తెలీదు, వాళ్ళని ప్రత్యేకంగా విందుకు పిలుస్తాడు. ఇది థర్డ్ లెవెల్. మీకు పరమగీతలో గురించి ఆయన విందుశాలకు నన్ను తోడుకొని పోయను అంటది. ఇది విందుశాల. ఈ విందుశాలకు కూడా దేవుడు తోడుకు. ఇది థర్డ్ లెవెల్. ఫస్ట్ గెస్ట్ ట్రీట్మెంట్, సెకండ్ దేవుడే నీకు పరిచారకుడై నీకు సహాయం చేసే సహాయం, మూడవది ఒక ఆహ్వానితుడుగా, హెవెన్లోకి ఒక డిగ్నిటరీగా ఆహ్వానితుడుగా ప్రభు నిన్ను పిలిచే ఆధిక్యత. హల్లెలూయా. ఏమో నేనేమనుకుంటానంటే బాగా అన్నం పెట్టిన వాళ్ళని పిలుస్తాడేమనుకుంటున్నా. అన్నం పెట్టిన వాళ్ళని అంటే కడుపు నిండిపోయిన వాళ్ళకి కాదు, ఆకలేసిన వాళ్ళకి. వాళ్ళకి పెడతాడే, వాళ్ళని పిలుస్తాడేమో నాకు తెలియదు. మరి వి డోంట్ నో దట్. ప్రైజ్ గాడ్. మీరు ప్రభువు చేత గౌరవించబడే ఆధిక్యతలోకి, ప్రభు యొక్క పరిచర్యను పొందే జీవితంలోకి, పరలోకంలోకి ఇన్వైట్ చేయబడే జీవితంలోకి ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.